మునుగోడు నియోజకవర్గం చెండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషిని దేనికి భయపడను. ఎందుకు భయపడనంటే ఎప్పుడు తప్పు చేయను, మోసం చేయను, మీరు తలదించుకునే పని సచినా చేయను. మా ఎమ్మెల్యే అంటే రాజగోపాల్ రెడ్డి అని గర్వపడేలాగా ఉంటా, కానీ ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే తప్పుడు మనిషికి పలానా పైరవి చేసిండు, ఇది చేసిండు, తప్పు చేసిన పని ఎప్పుడు కూడా మీకు అవసరం రానివ్వను. కాబట్టి ఈరోజు మనకు అవకాశం వచ్చింది. నేను కూడా ఇంకోటి ఏంటంటే మనకు కూడా ఎన్నికలు కూడా గెలిచిన తర్వాత ఎమ్మటే పంచాయతీ, గ్రామ పంచాయతీ, దాని తర్వాత పార్లమెంటు, దీని తర్వాత అంటే మళ్ళా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు. ఇప్పుడు 11 తారీఖు అయిపోయిన 15 తారీఖు నోటిఫికేషన్ వస్తుంట. అంటే ఈ మొత్తం డిసెంబర్ నుంచి జూన్ దాకా 7 నెలలు ఇదే పనిగా ఎలక్షన్సే. ఎప్పుడు నోటిఫికేషన్ అది ఎలక్షన్ కోడే. ఒక వైన్ షాప్లో ఒకటి మాత్రం ఫుల్ ఉన్నాయి, వాళ్ళు ఒక్కడే బతుకుతారు మంచిగా. అవునా కదా? ఈ 7 నెలలు అటు సెప్టెంబర్ 7కు 105 టికెట్ డిక్లేర్ చేసిండు కేసీఆర్. అవునా? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు, ఈ 6 నెలలు 10 నెలలు, ఇంకా సింగిల్ విండో మున్సిపాలిటీ అయ్యేసరికి 2 నెలలు. ఇంకా అంటే మొత్తం మళ్ళీ ఆగస్టు వరకు అంటే 1 సంవత్సరం పాటు వైన్ షాప్ వాళ్ళు దంచుకుంటారు, మనమే సస్తున్నాం. మనం అప్లబాలు అవుతున్నాం, వాళ్ళేమో మళ్ళీ ఫుల్ సంపాదించుకుంటారు. అవునా కదా? ఎన్నికలు సంవత్సరమా? సెప్టెంబర్ నుంచి వాళ్ళది స్టార్ట్ అయిందిగా క్యాండిడేట్లు. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి మొదలైంది. అయితే నేను అందరికీ ఏమంటానంటే, సరే ఈ సమయం కొంచెం అభివృద్ధి మీద ఫోకస్ చేసేటట్టు లేదు నిజంగా చెప్పాలంటే. ఎన్నికల మీద ఎన్నికలు. ఎవరైనా అధికారులతో మాట్లాడదామంటే ఎలక్షన్ కోడ్ ఉంది సార్, మన ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాం సార్, పైసలు ఇవ్వని కలెక్టర్ నడితే మన చండూరు పట్టణానికి ఫండ్లు వేస్తారంటుండు. మనుషులను పెడితే ఆ బుర్రనర్స ఎంపీ వచ్చి 20 మందిని పెట్టి చండూరు పట్టణాన్ని మురికంతా క్లీన్ చేపిస్తే ఆయన వచ్చి తీసేపించినట్ట. ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి వచ్చిన, ఇక నేను అనుకుంటున్నా, ఇక నేనన్నా 20-30 లక్షలు సొంత పైసలు పెట్టినా క్లీన్ చేపిద్దాం అనుకుంటున్నా. చెట్లు గిట్లు కొట్టేసి మొత్తం టౌన్లో ఉన్న చింత చెట్లు కొట్టించి, చెత్త అంతా ఎత్తిపించి, ఆ చిన్న గోడలో రేకులో పెట్టించి, కాలి ప్లాట్లను పెట్టి, మురికాలు వాళ్ళు తీపిచ్చి ఏం చేస్తాం? నేను ఒక మాట ఇచ్చిన, అధికారం లేదు అయినా నాకు మాట ఇచ్చిన ప్రకారం నిలుపుకోవాలని అలవాటు. మాట అంటే మాట మీద ఉండాలి. చండూరు పట్టణం చూస్తే నాకు ఇట్లా అనిపిస్తుంది. పట్టణ ప్రజలు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు 2000 మెజార్టీతో ఒక ఖాళీ టౌన్లోనే మెజార్టీ వచ్చింది. మరి ఒక క్లిష్టమైన పరిస్థితి ఉంది మనకు. ఎందుకంటే అంతకుముందుకు నేను సోదరుడు ఎమ్మెల్యేగా ఉండే 89 నుంచి 99 నుంచి చూస్తున్నా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి ఎంత దారుణంగా తయారైందంటే, అసలు ప్రతిపక్ష పార్టీ అనేదే ఉండొద్దు, అసెంబ్లీలో మా గొంతు వినిపించొద్దు, ప్రోటోకాల్ పాటిస్తలేరు. 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ చేయకు 10 మందిని కొనుక్కపోయినరు. అంటే మనం మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. అసెంబ్లీలో ప్రజల పక్షాన మేము మాట్లాడాలన్నా వద్దా? ప్రశ్నించే గొంతుకు ఉండాలన్నా వద్దా? తెలంగాణ ప్రజలు ఏం తీర్పిచ్చిర్రు? రెండోసారి అధికారంలో ఇచ్చి కాంగ్రెస్ పార్టీ 19 కల్పించి ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పిండు. మరి ఆ ప్రతిపక్ష పాత్రను పోషించాలా లేదా? అది కూడా అందరిని కొనకపోతే ఇక మాట్లాడేటోడు అడిగేటోడు. అంటే ఆయన నియంతలాగా ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎవరు మాట్లాడొద్దు, ఎవరు అడగొద్దు, ఎవరు మాట్లాడద్దు. ఒకరు ఆయన కొడుకు ఆయనే పెత్తనము. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలకు దమ్ముందా? వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకు ఎంపీలకు ఈ బుర్రనర్స ఆయన గెలిపిస్తాను పోయి కేసీఆర్ దగ్గర గట్టిగా మాట్లాడతారా? మా చండూరు పట్టణానికి నిధులు కావాలి, మాకు ఇది కావాలి అని గట్టిగా మాట్లాడే ధైర్యం ఉందా ఆయనకు? ఉందా? ఎవరికన్నా పోనీ ఈయన కాదు. ఆయన ఏమన్నాడు కేటీఆర్? మా ఎంపీల ముఖం చూడకుండా మా నాయన ముఖం చూసి ఓటేయమని చెప్పిండా? అంటే ఈ వీళ్ళందరూ దద్దమ్మలు, డమ్మి క్యాండిడేట్లు, మా నాయన ముఖం చేయలే ఉన్నదంతా అసలు మేమే. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీ క్యాండిడేట్లను పట్టుకొని ఆ మాట మాట్లాడిన కొడుకు అంటే ఎంత అహంభావం, అంటే ఎంత నియంతలాగా పరిపాలిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ కుటుంబమే అది, ఇంకా మిగతా వాళ్ళు మనుషులు కాదు. ఎమ్మెల్యేలు ఎంపీల గౌరవం ఉండొద్దు, బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే ఉండొద్దు, వాళ్ళ ముఖమే చూడొద్దట, ఆయన ముఖం చూసి ఓటేయాలట. ఇంకా బుర్రనర్స ఎందుకు పోటీ చేసినట్టు మళ్ళీ లెక్క. అందుకని అడుగుతున్నా, ప్రశ్నించే గొంతు, దమ్మున్న నాయకుడు, ధైర్యం ఉన్న మనిషి కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని గెలిపిస్తే అప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు
ఉండాలి. ప్రతిపక్షాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అడిగేవాడు లేకపోతే దోసుకునేవాంతే రాజ్యం అయిపోతుంది. అంతేనా కదా? మరి నువ్వు ప్రశ్నించేవాడు లేకపోతే వాడే దోసుకుంటాడు. వాడు చెప్పిందే మాట, వాడు చెప్పిందే వేదవాక్కు. ఎవరు అడుగుతారు? నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నచ్చదా? నా మీద నేను గట్టిగా మాట్లాడితే మా ఎమ్మెల్యేని తీసుకుపోయినమ్మా, నేను గట్టిగా మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి ఎగురుతుండు బాగా, శ్రీమంతి లింగాన్ని గెలిపించని చెప్పి నాకు తెలియకుండా వాళ్ళు మాట్లాడుకుని తీసుకుపోయా. అంటే ఏ మాత్రం బలమైన నాయకత్వం ఉండొద్దు, ఆపోజిషన్ పార్టీ ఉండొద్దు అనేది కేసీఆర్ లక్ష్యం. కాబట్టి ఎవరు గట్టుపల్లి మననం చేస్తామని చెప్పి గట్టుపల్లి మననం చేస్తామని చండూరు సభలో చెప్పిండా? మరి అన్ని మండలాలైన గట్టుపల్లి ఏం చేయలే? గట్టుపల్లి చేయలే. రాజగోపాల్ రెడ్డి గెలిచిందని కోపంతో ఇట్లా చేయలేదు. ఆయన్ని ఆ కూసుకున్న ఆయన చెప్పినా కానీ కూసుకున్న ప్రభాకర్ నమ్మలే కదా జనం. నేనేమంటున్నానంటే రాజకీయాలు, అధికారం, డబ్బు శాశ్వతం కాదు. మనం ఆయన ఇచ్చిన మాటనే లేదు. 33 జిల్లాలు చేసిండు. ఎవరు అడిగిరు 33 జిల్లాలు? 20 జిల్లాలు చాలు తెలంగాణలో. ఆ కొడుకుకో జిల్లా, ఆ బిడ్డకో జిల్లా, అల్లునికో జిల్లా, గద్వాల, సిరిసిల్ల, సిద్దిపేట. ఎవరు అడిగి ఇవన్నీ జిల్లాలు? బుడ్డ జిల్లాలు. నేను చెప్తున్నా, ఒక తుగ్లక్ లాగా పరిపాలిస్తుండు. ఆ ఉన్నది కదా ఆ డబ్బుని ఆ పెన్షన్లకు రైతు బంధుని పెట్టిండు. ఆ రైతుల మీద ప్రేమ లేదు. ఆ ప్రాజెక్టు కడతామని పెట్టిండు. 5 ఏళ్ళ మీరు చెక్ చేసుకోండి. శివన్నగూడెం రిజర్వాయర్ 10% కాలే పని. భూ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వలేదు. మెదక్ల, కరీంనగర్లో 10 లక్షలు ఇస్తే ఎకరానికి ఇక్కడ 4 లక్షలు ఇస్తుండు. ఆయన ఇష్టం. 2013 భూసేకరణ చట్టం ఉంది, దాన్ని అమలు చేస్తలేడు. జీవో నెంబర్ 123 తీసుకొచ్చి ఆయనకి ఇష్టం ఉన్నట్టు ఇస్తుండు. పార్లమెంట్లో చట్టం చేసి నేను ఎంపీగా ఉన్నప్పుడు చేసినాం భూసేకరణ చట్టం. అంటే ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మనం పోరాటం చేయకపోతే మన బానిస బతుకులు అయితే. ఒకసారి సీమాంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేక సీమాంధ్ర పెట్టుబడిదారులకు సీమాంధ్రలు అన్యాయం చేస్తున్నారు. 60 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనని తక్కువ చూపి చూస్తున్నారు. మన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలంటే, తెలంగాణ కావాలంటే ఎట్లా పోరాటం చేసినామో నాకు అనిపిస్తుంది. మళ్ళొక్కసారి పోరాటం చేసి కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపితేనే మనకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ఏంది బుద్ధ సుఖేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోయా, జితేందర్ రెడ్డి అక్కడ మహబూబ్నగర్ ఇవ్వకపోయా, ఇంకో వివేకం తీసుకుపోయింది మా కాంగ్రెస్ పార్టీ, ఆయన తీసుకుపోయి మన మోసం చేసి మన టికెట్ ఇవ్వకపోయా. ఇప్పుడు ఒకవేళ కొత్త తీసుకొచ్చి ఇక్కడ వేమిరెడ్డి నరసింహారెడ్డి అట పేరున్నారు ఎప్పుడన్నా మీరు? మన చెల్మేడ సురేందర్ వాళ్ళ కజిను, ఆయన పాలిటిక్స్ సంబంధమే లేదు. అక్కడ రంజిత్ రెడ్డి అట ఎవరో చేవెళ్ళ కాడ, అక్కడ రాజశేఖర రెడ్డి అట మల్కాజ్గిరిలా. కొన్ని 100 కోట్ల టికెట్ అట ఎంపీ టికెట్. ఎందుకు తెలుసా? కేసీఆర్ 16 గెలిపాయని వీళ్ళకు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకి పైసలు తీసుకొని ఇస్తే ఎంపీ గెలుస్తారు. వీళ్ళని తీసుకుపోయి మోడీ కాళ్ళ కాడ పెట్టి తాకట్టు పెట్టి ఈ తెలంగాణను దోసుకుంటే మన సిబిఐ రేడు, ఇన్కమ్ ట్యాక్స్ రేడు, ఈడీ అన్నీ ఏముండొద్దంటే ఈ 16 మందిని ఆయనకు అప్పచెప్తాడు, దోసుకుంటాడు తెలంగాణని. అంతేనా కదా? 16 చేస్తానని ఆయన కొడుకు కేటీఆర్ ఒకటే అంటాడు, చక్రం తిప్పుతా బొంగరం తిప్పుతాడు మా నాయన అంటుండు. 16 కాదు 36 ఇచ్చిన ప్రధానమంత్రి అవుతాడా కేసీఆర్? అవుతాడా? 16 కాదు 36 సీట్లు ప్రధానమంత్రి అవుతాడా? ఈయనంటే 16 తోటి చక్రం తిప్పుతాడు. 16 తోటి చక్రం కాదు, ఈ 16 మంది ఎంపీలను డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకొని వాళ్ళకేం తెలియదు రాజకీయం, బిజినెస్ చేసేటోళ్ళు. ఆ 100 కోట్లు తీసుకున్నాడు, ఆ పైసలు తీసుకుపోయి ఎమ్మెల్యేలకు ఇచ్చి పంచిపెట్టురు అంటుండు. పంచిపెట్టి గెలుస్తాడు. వీళ్ళకి రాజకీయం తెలియదు. రాజకీయంగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలే, ప్రశ్నించేటోళ్ళని. రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు. వాళ్ళని పోయి ఢిల్లీలో మోడీ దగ్గర పెడతాడు. ఏదైనా పని అయింది అనుకోలేక, లేకపోతే ప్లే కార్డు పట్టుకోమంటే ఇట్లా పట్టుకొని పడతారు పార్లమెంట్లో 16 మంది. మళ్ళీ కేసీఆర్ ఆ పని అయిపోయింది అనుకోరే, వద్దురని ఆయన కూర్చోనంటే కూర్చుంటాడు. అంతే కదా? దమ్మున్నోడు కావాలా కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటువంటి వాడు వస్తే ఉచ్చబడుతుంది కేసీఆర్కు. నేను చెప్తున్నా, ఇక నేను ఈ భాష మాట్లాడద్దు కానీ నాకు వస్తుంది. ఇక పిల్లిని రూనేసి కొడితే పులేది అన్నట్టు ఏదో పొయ్యే కాలం వచ్చింది కాబట్టి మా శ్రీమతి లింగాన్ని తీసుకుపోయినా. అప్పటి నుంచే సీరియస్ అయినా నేను.
ఆ బిడ్డ నువ్వు సిరిమర్తి లింగం తీసుకుపోయినావా, నీ కొంప కూల్స్తా అని చెప్పి డిసైడ్ చేసుకుని నేనైతే. ఏదేమైనా సోదరులారా, ఒక మంచి పద్ధతి కాదు. నేను కేసీఆర్ అనే వ్యక్తికి ఒకప్పుడు నాకు ఆయన అంటే గౌరవం ఉండే, ఉద్యమం చేసిన తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పి నేను కూడా ఎంతో సహాయ సహకారం అందించిన ఉద్యమం టైంలో తెలంగాణ కోసం అని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నియంతలాగా పరిపాలించి ఎవరిని కూడా గౌరవించకుండా నిజమైన ఉద్యమకారుల్ని అడుగడుగులో అవమానించుకుంటా తలసాని శ్రీనివాస యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళంతా తెలంగాణ ద్రోవులు, తెలంగాణ ద్రోవులు, వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ఇప్పుడున్న మంచి నిజమైన తెలంగాణలో ఉండరా? ఎవరైనా ఉండరా? మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ చుట్టూన్న వాళ్ళు ఎవరు? చుట్టాలు కాదు, మళ్ళా ఆంధ్రోలే. చుట్టాలు ఉన్నారు, ఆంధ్రులు. సీమాంధ్ర పెట్టుబడిదారుల మొత్తం 2 లక్షల కోట్లు అప్పు చేసి దాదాపు 50,000 కోట్లు దోసుకుండు కేసీఆర్. నాకు తెలిసి లెక్క. ఏ ప్రాజెక్టులో ఎంత తింటుండు, ఎంతమందికి ఇచ్చిండు, కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చి మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎవరిని పని చేయనిస్తలేడు. ఎందుకంటే వామ వీళ్ళు బలంగా ఎదుర్కొనే పొద్దున నా మీద ఖర్చు పెడతారేమో అని చెప్పి మళ్ళా. అంటే ఎంత మనిషి మన దురదృష్టమో ఏమో అని తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత ఒక రాజ్యాన్ని ఆయన చేతిలో పెట్టుకొని నడిపించినట్టు నడిపిస్తుండు. మనం అందరం మీరు పోరాటం చేయాలి. మీరు ఒక్కసారి చేయలేబట్టండి. మనం పోరాటం చేద్దామా? మన ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెడదామా? చేద్దామా లేదా? కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేయి గుర్తుకు, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. నేను ఒకటే మాట్లాడుతున్న సోదరులారా, మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు. నేను తప్పకుండా ఈ కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకటి తర్వాత ఎలక్షన్స్ అయిపోతున్నాయి. తప్పకుండా ఈ ప్రాంత సమస్యల గురించి మీ వెంట నేను ఉంటా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో నేను తప్పకుండా మీతో పాటు ఉంటా. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే రోజుల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిపించుకొని వాళ్ళందరూ వెంట నేను ఉంటా. తప్పకుండా గెలిపించుకుంటాం. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం అందరం కలిసి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పోరాటం చేసి మనం మొత్తం గెలుచుకుందాం. మీకు నేను ఎమ్మెల్యేగా నా సహాయ సహకారాలు ఎప్పుడు మీకుంటాయి. తప్పకుండా మనము రాబోయే రోజుల్లో ఈ విషయంలో మాత్రం కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీ నియోజక కన్వీనర్ మల్లిగే యాదవ్ ఉన్నదా పార్టీ ఇక్కడ మన దగ్గర? ఆమ్ ఆద్మీ కేజ్రీవాలా మన పోటీ చేసిండా ఎమ్మెల్యేగా? బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ ఈదా భాస్కర్ పోటీ చేశారు ఇద్దరు. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరందరూ కూడా ఒక 5 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, 5 రోజులు ఉన్నాయి అంతేనా? మధ్యలో ఇలా 5వ తారీఖు 6వ నాడు ఎలక్షన్లే. నా మీద చూపించిన అభిమానం, ప్రేమ, విశ్వాసం సోదరుడు వెంకటరెడ్డి మీద కూడా మీరందరూ కూడా ఈ 5-6 రోజులు కష్టపడి ఆయనను కూడా నాకంటే డబల్ మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే 6 ఎమ్మెల్యేలు లేరు, ఒక్కనున్నా. ఎక్కడ మోసం జరిగినా ఏ నియోజకవర్గంలో మనం మునుగోడే కవర్ చేయాలి మళ్ళా. అవునా కదా? ఎక్కడైనా అటు ఇటు జరిగినా ఈ మునుగోడు నియోజకవర్గం దాన్ని కవర్ చేయాలి. 2-3 నియోజకవర్గాలు అటు ఇటు జరిగినా సరే నాకైతే మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎవరు ఏది చెప్పినా కొందరు స్వార్థపరులు మాయమాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి మన భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మనకు పనులు అవుతాయి, మనం పోదాం, ఎంపీటీస్ అవుతాం, జెడ్పీటీస్ అవుతాం, పనులు అవుతాయి అని మాటలు చెప్తున్నారు. దయచేసి ఆ మాటల్లో పోకండి. అభివృద్ధి అనేది మనం తప్పకుండా చేసుకుందాం. మనం ఒక నీతి నిజాయితీగా
నైతిక విలువలు కలిగి మనం ఒక పార్టీ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. అందరం కలిసికట్టుగా మనం ముందుకు పోయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరికీ నేను అండగా ఉంటా. మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలి. మీకు ఏ కష్టం ఉన్నా ఏదున్నా నేను కూడా చెప్తున్నా, మీకు తప్పకుండా నేను అందుబాటులోకి వస్తా. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే జూన్ రిజల్ట్ అయిపోతుంది. జూలై తర్వాత నేను కూడా ఎక్కడ పోను. నేను ఢిల్లీకి రాదైనా తల్లికి కొరికే అన్నట్టు నేను కూడా ఏడికి పోను. 190 గ్రామాలకు పోయి ప్రచారం చేసిన. అన్ని గ్రామాల సమస్యలు తెలుసు. అన్నిటికీ ఒకటే ఏం సమస్య, డబ్బులు కావాలి. అంతేనా కదా? అభివృద్ధి చేసుకోవాలంటే లక్ష్యం కావాలి. తప్పకుండా నేను ప్రణాళిక రచిస్తా. నా మీద విశ్వాసంతో ఉండండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ మన సాగునీరు కానీ తాగునీరు కానీ నాకు మొత్తం ఐడియా ఉంది. నేను కూడా టైం వేస్ట్, మీరు ఎమ్మెల్యేగా ఉంచుండ్రు, నేను ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయ. ఏడ ఉన్నా ఎక్కడున్నా వచ్చినా రాకున్నా 6 నిమిషాలు నా మైండ్ ఒకటే పనిచేస్తుంది. ఈ 5 ఏళ్లలో మునుగోడు నియోజకవర్గాన్ని సాగునీరు అందించాలి, చెరువులు కుంటలు నింపాలి, మౌలిక వసతులు చేయాలి, డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యం నాకు ఒకటే అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.